చాట్ జీపీటీ. సో ఎక్కడ చూసినా కరెంట్ ట్రెండింగ్ టాపిక్గా మారింది ఈ చాట్ జీపీటీ. అసలు చాట్ జీపీటీ అంటే ఏమి? సో మన డైలీ లైఫ్లో ఈ చాట్ జీపీటీ అనేది ఎలా యూజ్ అవుతుంది? సో ఇది ఓన్లీ సాఫ్ట్వేర్ డెవలపర్స్కి మాత్రమేనా అంటే కాదు. సో డైలీ లైఫ్లో చాట్ జీపీటీ అనేది ప్రతి ఒక్కరికి, స్టూడెంట్స్కి కావచ్చు, చిల్డ్రన్స్కి కావచ్చు, సో అలానే హోమ్ మేకర్స్కి కావచ్చు, అలానే డెవలపర్స్కి కావచ్చు, ఇంకా ఇంకా వేరే వాళ్ళకి కూడా. సో అందరికీ ఎవరెవరైతే ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి చాలా డిఫరెంట్ వేస్లో ఈ చాట్ జీపీటీ అనేది యూస్ఫుల్ అవుతుంది. అది ఎలా అనేది నేను కంప్లీట్ వీడియో క్లియర్ కట్గా మీకు చూపిస్తాను. సో అలానే ఇక్కడ మీరు ఎలాంటి లాగిన్ కానీ సైన్అప్ కానీ ఏమీ అవసరం లేదు. కంప్లీట్గా చాట్ జీపీటీ బెనిఫిట్స్ అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. లెట్స్ స్టార్ట్. అంతకంటే ముందు హాయ్ హలో ఎవ్రీవన్. సో ఎవరైతే ఫస్ట్ నా వీడియోస్ని చూస్తున్నారో వాళ్ళైతే ఫస్ట్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేయండి. సో అంతకంటే ముందు నా వీడియోస్కి లైక్ చేయండి, ఎందుకంటే మీరు చేసే ఒక లైక్ వల్ల సో ఈ వీడియో అనేది ఎంతోమందికి రీచ్ అవుతుంది. సో ఫైనల్ వరకు చూడండి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా వీడియో షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్. గూగుల్లో ఏమి అంటే ఏదైనా ఒకటి సెర్చ్ చేసినప్పుడు మల్టిపుల్ రిజల్ట్స్ వస్తాయి మనకి, ఓకేనా. సో దాంట్లో మళ్ళీ మనకు కావాల్సిన వెతుక్కుంటూ ఉండాలి. సో ఇక్కడ చాట్ జీపీటీ అలా కాదు. సో చాట్ జీపీటీ ఏం చేస్తుందంటే ఓన్లీ సింగిల్ రిజల్ట్ని మాత్రమే ఇస్తుంది. మనకి ఏదైతే కావాలో దానికి ఎగ్జాక్ట్ రిజల్ట్ని ఇచ్చేది చాట్ జీపీటీ, ఓకేనా. సో చూడండి, అందుకే ఇంకా ఏదైనా స్టూడెంట్స్కి కావాలంటే సో ఫస్ట్ చాట్ జీపీటీ అంటే ఏంటో అది తెలుసుకుందాం. సో చాట్ జీపీటీ అంటే ప్రపంచంలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకున్న ఒక మంచి ఫ్రెండ్ లాంటిది, ఓకేనా. సో సింపుల్గా చెప్తా చూడండి, ఇదొక చాట్ జీపీటీ అనుకుందాం, ఓకేనా. సో ఇదొక చాట్ జీపీటీ. సో ఇక్కడ నా ఫ్రెండ్ ఉంది. సో చాట్ జీపీటీ నేను ఒక ఫ్రెండ్లా అనుకుంటున్నాను. సో ఇప్పుడు ఈ చాట్ జీపీటీకి నేను అడుగుతాను, సో హౌ టు మేక్ ఏ బిర్యానీ. ఓకే, జస్ట్ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో బిర్యానీ ఎలా చేయాలని నాకు ఒక క్వశ్చన్ ఉంది. నా క్వశ్చన్ని మెసేజ్ రూపంలో టైప్ చేసి ఈ చాట్ జీపీటీని అడుగుతాను. సో వెంటనే తను కంప్లీట్గా సో ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలా, సో అలానే ఆ బిర్యానీ చేయడానికి ప్రాసెస్ ఏంటి, సో ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ చాట్ జీపీటీ అనేది నాకు డిస్ప్లే చేస్తుంది, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో మీకు ఒక డౌట్ రావచ్చు, సో ఇలానే మనం ఏదైనా రెసిపీ కానీ ఏదైనా ఐటెం కానీ ప్రిపేర్ చేయాలంటే మనం గూగుల్లో కూడా సెర్చ్ చేయొచ్చు కదా అనొచ్చు. గూగుల్లో ఏమి అంటే ఏదైనా ఒకటి సెర్చ్ చేసినప్పుడు మల్టిపుల్ రిజల్ట్స్ వస్తాయి మనకి, ఓకేనా. సో దాంట్లో మళ్ళీ మనకు కావాల్సిన వెతుక్కుంటూ ఉండాలి. సో ఇక్కడ చాట్ జీపీటీ అలా కాదు. సో చాట్ జీపీటీ ఏం చేస్తుందంటే ఓన్లీ సింగిల్ రిజల్ట్ని మాత్రమే ఇస్తుంది. మనకి ఏదైతే కావాలో దానికి ఎగ్జాక్ట్ రిజల్ట్ని ఇచ్చేది చాట్ జీపీటీ, ఓకేనా. సో చూడండి, అందుకే ఇంకా ఏదైనా స్టూడెంట్స్కి కావాలంటే సో హౌ టు రైట్ ఏ కోడ్ ఇన్ జావా ప్రోగ్రామ్. సో డెవలపర్స్ ఏదైనా కూడా సో హౌ టు రైట్ ఏ కోడ్ ఇన్ జావా ప్రోగ్రామ్. సో హౌ టు రైట్ ఏ సింపుల్ ఏదైనా చూడండి, రైట్ ఏ కోడ్ ఫర్ జావా పాలిండ్రోమ్, రైట్ ఏ కోడ్ ఫర్ క్యాల్కులేటింగ్ ద ఆడ్ నెంబర్. సో ఇలా సింపుల్ ఏదైనా కానీ ఒక ప్రోగ్రామ్ని ప్రింట్ చేయాలి, ఒక ప్రోగ్రామ్ మీరు రాయాలి అన్న సింపుల్గా క్వశ్చన్ టైప్ చేస్తే చాలు మీకు ఆన్సర్ వచ్చేస్తుంది, ఓకేనా. ఇంకా కూడా హోమ్ మేకర్స్కి కానీ సో అలా అని చిల్డ్రన్స్కి చూడండి, ఇంట్లో పేరెంట్స్కి చెప్తున్నాను. సో పేరెంట్స్ చిల్డ్రన్స్కి ఏదైనా హోంవర్క్ చేయించాలి, అలాంటప్పుడు ఏదైనా ఒక రైమ్ రాయాలనుకోండి. సో హౌ టు రైట్ ఏ రైమ్ ఆన్ ప్యారెట్, హౌ టు రైట్ ఏ రైమ్ ఆన్ డాగ్. సో ఇలా మీకు కావాల్సిన క్వశ్చన్ని జస్ట్ టైప్ చేస్తే చాలు, మీకు కంప్లీట్ రిజల్ట్ అనేది సింగిల్ విత్ ఇన్ ఏ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మీకు వచ్చేస్తుంది. దట్ ఈస్ ద బెస్ట్ బెనిఫిట్ ఆఫ్ యూజింగ్ ద చాట్ జీపీటీ, ఓకేనా. ఓకే, అర్థమవుతుంది అనుకుంటా. సో అందరికీ ఈ విధంగా అనమాట చాట్ జీపీటీని మనం చాలా వేస్లో చాలా బెస్ట్గా యూజ్ చేసుకోవాలి. సో ఇట్ రెడ్యూసెస్ ద మైండ్ స్ట్రెస్ ఆల్సో, అండ్ ఆల్సో ఇట్ సేవ్స్ మోర్ టైం చాలా సేవ్ చేసుకోవచ్చు. అలానే మనకి స్ట్రెస్ కూడా చాలా తగ్గిస్తుందండి ఇది చాట్ జీపీటీని యూజ్ చేసుకోవడం వల్ల. నెక్స్ట్ చూడండి, సో చూడండి మన దగ్గర ఉన్న యాప్స్లో గూగుల్ ఓపెన్ చేసి ఇలా సెర్చ్ బార్లో జస్ట్ మీరు చాట్ జీపీటీ అని ఇలా ఓపెన్ చేయాలా. సో ఇక్కడ చూడండి chatgptofficial.com అనేసి chatgpt.com అఫీషియల్ వెబ్సైట్ ఇది. సో ఇక్కడ చూడండి ఎలాంటి సైన్అప్స్ కానీ మెయిల్ కానీ ఏం అవసరం లేదు, ఇక్కడ లాగిన్స్ కానీ ఏం అవసరం లేదు. డైరెక్ట్గా మీరు ఇక్కడ సో వాట్ కెన్ ఐ హెల్ప్ విత్ అని చెప్పి ఇక్కడ మీకు ఒక మెసేజ్ అయితే ఉంది చూడండి. సో ఇప్పుడు డైరెక్ట్గా మీకు ఏదైతే ఆన్సర్ కావాలనుకుంటున్నారో ఆ క్వశ్చన్ అయితే మీరు ఇక్కడ టైప్ చేయొచ్చు. సో ఇప్పుడు చూడండి నేను హౌ టు మేక్ ఏ బిర్యానీ అనేసి నాకు ఇక్కడ సెర్చ్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇలా టైప్ చేయాలి. సో ఇప్పుడు చూడండి రిజల్ట్స్ కంప్లీట్గా చూడండి ఎలా మేకింగ్ బిర్యానీ
ఇంగ్రీడియంట్స్కి ఏం కావాలి. సో చూడండి 2 కప్స్ బాస్మతి రైస్ తీసుకోవాలా. సో అలానే 4 కప్స్ వాటర్. సో ఎంతెంత క్వాంటిటీలో మనం తీసుకోవాలని కూడా క్లారిటీ అండ్ పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి. సో మ్యారినేట్ చేయాలి అంటే ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలా, బిర్యానీ చేయాలి అంటే ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలా. సో చూడండి 2 లార్జ్ ఆనియన్స్ కానీ. సో అలానే చూడండి రైస్ ఎలా ప్రిపేర్ చేయాలి. చూడండి ఫస్ట్ చూడండి రైస్ వాటర్తో కడగాలనేసి నీట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది చూడండి. సో ఎలా చికెన్ కుక్ చేయాలా, ఫైనల్గా ఎలా సర్వ్ చేసుకోవాలా. చూడండి స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు సింగిల్ రిజల్ట్. సో మనం ఒక ఫ్రెండ్ అడిగితే ఎలా అయితే మనకు కంప్లీట్గా ఇస్తుంది అలా అన్నమాట. సో ఇప్పుడు చూడండి నెక్స్ట్ ఇంకో క్వరీ అడగాలంటే సో ఏమని ఇద్దాం, ఇప్పుడు చిల్డ్రన్స్కి అడుగుదాం. లైక్ సింపుల్గా హౌ టు అనైనా రాయండి. చూడండి లైక్ హౌ టు కాకుండా డైరెక్ట్గా కూడా కానివ్వండి. సో రైట్ ఏ పోయం. సో నేను ఇక్కడ రైట్ ఏ పోయం ఆన్ ప్యారెట్ అనేసి ఇస్తున్నాను ఇక్కడ. సో ఒక చిల్డ్రన్స్కి ఏదైనా రైమ్స్ రాయాలి అన్న సో సింపుల్గా చూడండి జస్ట్ యారో మార్క్ పైన క్లిక్ చేయాలి. సో చూడండి సింపుల్గా అండ్ సింపుల్ అండ్ క్లారిటీతో మనకు కంప్లీట్గా పోయం అనేది ఇక్కడ వచ్చేస్తుంది చూడండి. ఓకేనా. నెక్స్ట్ ఇంకా ఏదైనా క్వశ్చన్స్ కావాలంటే నెక్స్ట్ ఇంకా చూడండి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి. ఎంత బాగుంది కదా చూడడానికి. ఎలాంటి రిజల్ట్స్ మళ్ళీ మనం సెర్చ్ చేసుకోకుండా క్వశ్చన్ టు ఆన్సర్. సో చిన్నపిల్లలకైతే ఎంత బాగుంది చూడండి. సో చూడండి జస్ట్ 5 టేబుల్ కావాలనుకోండి 5 టేబుల్ అని ఇచ్చేయండి. సో ఇక్కడ కింద బాటంలో ఆరో మార్క్ క్లిక్ చేయండి చాలు. చూడండి 5 టేబుల్ చూడండి మొత్తం ఎంత బాగా వచ్చేసిందో టాప్ టు బాటం వరకు. లైక్ ఇంకో క్వశ్చన్ చూడండి. సో ఈ క్వశ్చన్ ఎవరికి రిలేటెడ్ అంటే లైక్ హౌ లైక్ రైట్ ఏ కోడ్ టు యాడ్ 2 లైక్ టు క్యాల్కులేట్ కానీ లేకపోతే టు యాడ్ 2 numbers ఇన్ జావా అనేసి ఇద్దాం. టు యాడ్ 2 numbers ఇన్ జావా. సో ఈ విధంగా అన్నమాట. సో చూడండి జస్ట్ ఆరో మార్క్ క్లిక్ చేయండి. సో చూడండి కంప్లీట్ జావా కోడ్ అనేది ఎంత బాగా వచ్చేసింది చూడండి. మనం మళ్ళీ గూగుల్లో అయితేనే ఇమేజెస్ అంటే అవన్నీ సెర్చ్ చేయాలి. ఇక్కడ చూడండి లైక్ కోడ్ ఎలా వర్క్ అవుతుంది అనేది కూడా కింద చూడండి ఎంత క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి. సో ఫైనల్గా సో చాట్ జీపీటీ ఫుల్ ఫామ్ ఇంత చూడండి. చాట్ మీన్స్ స్టార్టింగ్ అంటే మాట్లాడడం, జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ అనమాట. అంటే అన్నీ కూడా ముందుగా స్టోర్ లైక్ మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా ముందుగా తెలుసుకున్న ఒక చాట్ జీపీటీ అనమాట ఇది. సో చూడండి నెక్స్ట్ సో ఇంకొక లైక్ మీరు చూడండి ఎప్పుడైనా మీరు లోగా ఫీల్ అయినప్పుడు కూడా సో అలాంటప్పుడు మీరు చాటింగ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ చాట్ జీపీ లైక్ ఇట్స్ లైక్ ఏ ఫ్రెండ్ అనమాట. సో ఫ్రెండ్ లాగా మనం దీన్ని ట్రీట్ చేసి లైక్ మన టైం పాస్కి కూడా మనం చాట్ జీపీటీ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో ఇంకెందుకు కలిసి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఎలా చేయాలనేది నేను ఇప్పుడు సింగిల్గా మీకు క్లియర్ కట్గా వీడియోలో చూపిస్తాను, చూసి మీరు కూడా. సో ఇక్కడ ఏమి అంటే మీరు టైప్ చేసే విధానాన్ని బట్టి ఉంది. సో క్లారిటీగా మీరు టైప్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ కూడా క్లారిటీగా జనరేట్ చేస్తుంది ఈ చాట్ జీపీటీ అనేది. ఎందుకంటే ఇక్కడ ఏ ద్వారా మనకి రిజల్ట్స్ అనేది వస్తాయి కాబట్టి. సో బీ ప్రాక్టికల్ అండ్ బీ క్లారిటీ. ఓకేనా, లెట్స్ స్టార్ట్. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి రెండిట్లోన. సో ఇక్కడ లైక్ ఇట్ సైడ్ గూగుల్ ఇట్ సైడ్ చాట్ జీపీటీ రెండిట్లో అబ్జర్వ్ చేయండి. సో గూగుల్లో మనం హూ ఈజ్ గాంధీజీ అని టైప్ చేస్తుంటే సో మల్టిపుల్ రిజల్ట్స్ వస్తున్నాయి. సో ఇక్కడ చాట్ జీపీటీలో హూ ఈజ్ గాంధీజీ అంటే సింపుల్గా వచ్చేస్తుంది చూడండి. సో గాంధీజీ ఎవరు, సో ఆయన క్రియేట్ చేసే సత్యాగ్రహాలు కానీ సో అలానే సో లైక్ ఏమేమి సాధించారు అనేది టాప్ టు ఎండ్ వరకు. సో ఆయన బర్త్ టు డెత్ వరకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది చూడండి. సో ఇది అండి చాట్ జీపీటీ అంటే. చాట్ జీపీటీ అంటే మనకు కావాల్సిన పర్ఫెక్ట్ ఆన్సర్. సో ఒక ఫ్రెండ్ అయితే మనం ఎలా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఎలా చేస్తారో ఇది అంతేనండి. సో చాట్ జీపీటీ కరెంట్ ట్రెండింగ్లో ఉంది కాబట్టి సో హౌస్ వైఫ్స్ కానీ ఎవరైనా సరే, సో స్టూడెంట్స్ కానీ చిల్డ్రన్స్ కానివ్వండి, ఎంప్లాయీస్ కానివ్వండి, వర్క్ చేసే వాళ్ళు కానివ్వండి, గ్రాండ్ పేరెంట్స్ కానివ్వండి, ఎవరని కాదండి, ప్రతి హ్యూమన్ బీయింగ్కి చాట్ జీపీటీ ఇట్స్ లైక్ ఏ ఫ్రెండ్ అనమాట. కాబట్టి అందరూ ఈ బెనిఫిట్ని యూజ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. సో ఇలాంటి తెలియని మరికొత్త వీడియోస్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్, బాయ్.